బేతాళ కథలు. పగడపురాన్ని జీమూతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన మంచి స్ఫురద్రూపి. పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి. అయితే వారికి లేక జన్మించిన రాకుమార్తె మాత్రం కురూపి. తమ కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు. అయినా కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే దేవుడు కరుణామయుడు అనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠస్వరం ప్రసాదించాడు. 10-12 ఏళ్లకే ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది. వీణ వాయించడం కూడా నేర్చుకుంది. ఆమె వీణ వాయిస్తూ ఉంటే వింటున్న పామరులే కాదు, పండితులు కూడా తన్మయత్వంతో మరొక లోకంలో విహరించేవాళ్ళు. చూస్తుండగానే మణిమంజరి యుక్త వయస్కురాలైంది. ఇప్పుడు రాజదంపతులకు తమ కుమార్తె వివాహ విషయం ఒక సమస్యగా పరిణమించింది. కురూపి రాకుమార్తెను ఏ రాకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు మనసులో మదనపడసాగారు. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం కింద కూర్చుని వీణ మీటుతూ శ్రావ్యంగా పాడసాగింది. ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వ కన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలో దిగి యువరాణిని సమీపించి, ఆహా, ఏమి గాత్రమాధుర్యం! మా గంధర్వలోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగల వాళ్ళు లేరు అని అభినందించింది. హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వ కన్యను చూసి నివ్వెరపోయిన యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారు బొమ్మలా మెరిసిపోతున్న ఆ గంధర్వ కన్యకేసి రెప్పవాల్చకుండా చూడసాగింది. తనను అబ్బురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టిన వేదచందన చిరునవ్వు నవ్వి తన కుడి చేతి వేలికి ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరి వేలికి తొడిగి, యువరాణి, ఇది మహిమగల ఉంగరం. ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు. కాబట్టి నువ్విక నీ కురూపితనం గురించి బాధపడవలసిన అవసరం లేదు. అయితే ఒకటి, నీకు నువ్వు మాత్రం యథారూపంలోనే కనిపిస్తావు. మరొక సంగతి, ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు. ఈ ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇది శాశ్వతంగా ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించి గంధర్వ కన్య ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఈ జరిగింది కళా నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ళు అశోక వృక్షం కింద పసిడి బొమ్మలా మెరుస్తున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందారు. ముందుగా మహారాజు తేరుకుని, ఎవరమ్మా నువ్వు, మా మణిమంజరి ఏది అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించాడు. మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకుంది. రాజదంపతులు తమ కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపట్టారు. అయితే రూపం మాత్రం ఏమాత్రం పోలిక లేకపోవడంతో అయోమయంగా ఆమెకేసి చూడసాగారు. అప్పుడు మణిమంజరి గంధర్వ కన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తన కుమార్తె వేలుకున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది. ఇప్పుడు మహారాణి మహారాజుకు యువరానికి గంధర్వ కన్య రూపంలో అతిలోక సుందరిలా కనిపించింది. ఇద్దరూ చప్పున చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు. ఏదో ఒక కారణంగా తమ కుమార్తె కురూపితనం సమస్య పరిష్కారమైందని రాజదంపతుల ఆనందంతో పొంగిపోయారు. మహారాణి తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది. మర్నాడు గంధర్వ కన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చెలికత్తెలిద్దరూ అమితాశ్చర్యం చెందారు. వాళ్ళు గుసగుసలాడుతూ, ఈ మోహనాంగి మహారాజు గారి బంధువులమ్మాయి అయి ఉంటుంది. ఆడపిల్ల అయితే ఇలా ఉండాలి. మన యువరాణి కూడా ఉన్నారు. ఎందుకు, ఈ సుందరి కాలి గోటికి సరిపోతుందా అనుకోసాగారు. యువరాణి తన చెలికత్తెల ముఖ కవళికలను బట్టి వాళ్ళు అనుకుంటున్నదేమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి, ఏమే మల్లిక, వసంత, ఏమిటి నాకేసి వింతగా చూస్తున్నారు, ఇటు రండి అన్నది. యువరాణి కంఠస్వరం పోల్చుకుని చెలికత్తెలిద్దరూ ఆమెను సమీపించి, క్షమించండి యువరాణి, ఏ మహర్షి వరమో, తమరు దేవకాంతలను తలదన్నేలా ఉన్నారు, ఆహా అంటూ అభినందించారు.
అయితే యువరానికి ఇప్పుడు ఒక కొత్త దిగులు పట్టుకున్నది. అందరికీ తను ఇప్పుడు జగన్మోహనంగా కనిపించినా తన కళ్ళకు మాత్రం మునుపటి కురూపిలానే కనిపించడం ఆమెకు నిరాశ కలిగించింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఈ పరిస్థితుల్లో ఆమె పుట్టినరోజు పండుగ వచ్చింది. ఎప్పటిలా అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అన్నిటికీ చివరగా ఒక ఇంద్రజాలీకుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శన ఇవ్వవచ్చాడు. అతడి వెంట పెళ్ళిడికొచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె మెడ నుంచి డోలు ఒకటి వేలాడుతున్నది. ఇంద్రజాలీకుడు ఒక మామిడి టెంక మీద గంపను బోర్లించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదవసాగాడు. అతడి కూతురు డోలు వాయించడం ప్రారంభించింది. కొద్దిసేపు తర్వాత అతడు గంప పైకెత్తాడు. అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు, దాని కొమ్మకు ఒక దానిమ్మ పండు కనిపించాయి. ఇది కొత్త రకం ఇంద్రజాలం, అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ఇంద్రజాలికుడు నవ్వి, మామిడి చెట్టు దానిమ్మ పండు కాసింది అయ్యలారా, దీని రుచి ఎలా ఉంటుందో చూడండి అంటూ పండును ముక్కలుగా కోసి దాపులనున్న ప్రేక్షకులకు ఇచ్చాడు. వాళ్ళు వాటిని తింటూనే ఆహా మహాద్భుతం, చూపులకు దానిమ్మ పండు రుచి మాత్రం జాం పండుది అంటూ పెద్దగా చప్పట్లు చరిచారు. రాజు పక్కన ఉన్న ఆసనంలో కూర్చుని ఉన్న యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచారు. ఆ తర్వాత ఇంద్రజాలికుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరగా రాజుకు తన కుమార్తెను చూపుతూ, ప్రభు, ఈమె నా ఒక్కగానొక్క కూతురు. నా కళ్ళకు నాగకన్యలా కనిపిస్తుంది. కాను నేను దీన్ని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కడూ పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు. ప్రభువులు, రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగత్తో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమెకు తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు. ఆ మరుక్షణం ఇంద్రజాలికుడి కుమార్తె మిలమిల మెరుస్తున్న వస్త్రధారణతో, తల మీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలి బంగారు కిరీటంతో ప్రేక్షకులకు మెరుపులా కనిపించింది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ అద్భుత ఆశ్చర్యాలతో హర్షధ్వానాలు చేశారు. ఇంద్రజాలికుడు వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకించిన కుమార్తెను ఎప్పటిలా చేసి, ప్రభువులకు, సభికులకు ఒక చిన్న మనవి. ఇంతవరకు నేను చేసినవి నిజం కాదు, ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు. రాజు ఇంద్రజాలికుడిని ప్రశంసించి భటుడి ద్వారా 1000 బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. వేదిక మీద తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఇంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచనీయమైన భావ సంఘర్షణ మొదలైంది. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆసనం మీద నుంచి దిగి ఇంద్రజాలికుడిని సమీపించి మహిమగల ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టి, ఇది నీకు నా పుట్టినరోజు కానుక. ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగగల గంధర్వమాయ ఉన్నది. తీరుబడిగా పరీక్షించి చూసుకో అని అక్కడ నుండి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కురూపిగా జన్మించిన రాకుమారికి గంధర్వకన్య ఇచ్చిన మహిమగల ఉంగరం నిజంగా వరప్రసాదమే కదా. ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాకుమారునో వివాహం చేసుకోవచ్చు కదా. అలా చేయక ఆ అమూల్యమైన ఉంగరాన్ని ఇంద్రజాలికుడికి బహుకరించటం వెర్రితనం కాదా? ఆ క్షణంలో ఆమెకు మతి చాంచల్యం కలిగిందనో, లేక ఇది అని చెప్పలేని వైరాస్యం కలిగిందనో, మూర్ఖంగా ప్రవర్తించిందనో అనుకోవలసిందే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వకన్య యువరాణి మణిమంజరికిచ్చిన ఉంగరం మహిమగలదైన ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయని తెలుస్తూనే ఉన్నది. ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని, గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరాణి ఎన్నటికీ మర్చిపోలేదు. అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్లే అవకాశం లేదు. అప్పుడు ఉంగరం తన మహిమను కోల్పోయి తన కురూపితనం బయటపడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి ఇంద్రజాలికుడి కుమార్తె పరిస్థితికి ఏమీ తేడా లేదు. నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు, తన గంధర్వకన్య కాదు. ఒకటి ఇంద్రజాలం, రెండవది గంధర్మాయ. ఆమె ఇంద్రజాలకుడి ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధికి చేస్తున్న ప్రదర్శన లాంటిదే భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నదేమో అనే ఊహ ఆమెను క్షోభకు గురి చేసింది.
మంత్రతంత్రాల వల్ల, మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందం శాశ్వతం కాదని, అలాంటి ఆత్మ సంతృప్తిని, ఆనందాన్ని కలిగించలేవని గ్రహించటం వల్లనే ఆమె ఉంగరాన్ని ఇంద్రజాలకుడికి బహుమతిగా ఇచ్చి తన విజ్ఞతను, విశాల హృదయాన్ని చాటుకున్నది. ఇలాంటిది హృదయ నైర్మల్యం కలవాళ్ళు చేసే పని తప్ప మందమతులు, మూర్ఖులు చేసే పని కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.